హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసరికి పూర్ణం బూరెలు. ఈ పేరు చెప్తేనే మనలో చాలామందికి నోరు ఊరిపోతుంది కదా. కానీ వీటిని వండటం అంత ఈజీ కాదు. కొంతమంది నూనెలో వేస్తున్నప్పుడే ఈ పూర్ణం అనేది బయటకు అనేది వచ్చేస్తుంది. అందుకే ఈ పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా రావాలి అంటే, పూర్ణం బయటికి రాకుండా ఉండాలి అంటే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. బూరె నుండి పూర్ణం బయటికి అస్సలు రాదు. చాలా పర్ఫెక్ట్గా, అలాగే చాలా టేస్టీగా కూడా వస్తాయి. ఇంకెందుకు లేటు, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలి, అలాగే 3/4 గ్లాసు మినపప్పును తీసుకోవాలి. ఈ రెండింటిని విడివిడిగా నానబెట్టి ఒక 4-5 గంటలు అవి నానాక రెండింటిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూను పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకోవటం వల్ల మనకి మంచి గోల్డెన్ కలర్లో అయితే పూర్ణాలు అనేవి వస్తాయి. మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసేసి ఈ పిండిని 1 గంట పాటు పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఈలోపు పూర్ణం బూరెలోకి మనం పూర్ణాన్ని రెడీ చేసుకుందాం. దీనికోసం 1 గ్లాసు పచ్చిశనగపప్పును తీసుకొని 2-3 సార్లు నీట్గా కడిగి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. పప్పు నానిన తర్వాత 1 గ్లాస్కి 1 గ్లాసున్నర నీళ్లు పోసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా మనం చేతితో పట్టుకుంటే మెదిగితే మనకు పప్పు అనేది ఉడికిపోయినట్లే. శనగపప్పుని వీడియోలో చూపిస్తున్నట్లుగా మెత్తగా మెదుపుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా మనం పప్పునైతే మెదుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1 గ్లాసు శనగపప్పుకి 1 గ్లాసు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది. బెల్లాన్ని ముందుగా కరిగించేసేసి వడకట్టుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న శనగపప్పులో ఈ బెల్లాన్ని వేసుకోవాలి. మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసేసి స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో గట్టిగా అయ్యేంత వరకు ఈ పప్పునైతే ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గట్టిగా ముద్దలాగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూను యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక్కొక్కసారి ఈ పప్పు అనేది బాగా జారుగా అయిపోతుంది. అలాంటప్పుడు ఇందులో మనం కొద్దిగా ఎండు కొబ్బరి అనేది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే మనం చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సినంత సైజులో లడ్డూలను చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఒకసారి కలిపేసేసి పిండి మరీ జారుగా కాకుండా గట్టిగా కాకుండా మధ్యస్థంగా ఉండేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక పూర్ణాన్ని తీసి మనం ముందుగా రుబ్బి పెట్టుకున్నటువంటి పిండిలో ముంచి నూనెలో నెమ్మదిగా వేసుకోవాలి. ఇలా అన్నీ ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే బూరెలు అనేవి నూనెలో అస్సలు పగలవు. బూరెలు అనేవి నూనెలో పగులుతున్నాయి అంటే మీరు పిండి అనేది సరిగ్గా తయారు చేసుకోలేదని అర్థం. అలాగే ఇదే కొలతలతో కనుక మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా పూర్ణం బూరెలు అనేవి వస్తాయి. ఇవన్నీ తిన్నా కూడా అస్సలు బోర్ కొట్టవు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయో నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి.